అనగనగా ఒక కథ విందామా? సూక్తి చేసిన మేలు. ఒక ఊళ్ళో గంగులు అనే ఒక గజదొంగ ఉండేవాడు. దోపిడీలు చేయటం అతని వృత్తి. అతనికి మల్లయ్య అనే ఒక కొడుకు ఉన్నాడు. గంగులు చనిపోబోయే ముందు తన కొడుకుని పిలిచి, నాయనా, దొంగతనం మన వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి. దాంతోనే నువ్వు సుఖంగా జీవించగలవు. ఎప్పుడూ సన్యాసుల మాటలను వినమాకు. వాళ్ళు చెప్పే నీతులు నీ కడుపు నింపవు అంటూ హితోపదేశం చేసి కన్ను మూశాడు. మల్లయ్య తండ్రి చెప్పినట్లే దొంగతనాలు చేస్తూ పట్టుబడకుండా జీవించేవాడు. ఒకరోజు మల్లయ్య దారి కాసి పట్నం పోతున్న ఒక ఎడ్లబండి మీద దాడి చేశాడు. అందులో ఉన్న వ్యక్తుల్ని చితకబాది వారి వద్దనున్న బంగారు నగల్ని తీసుకొని పరుగులంకించాడు. ఇది గమనించిన మరో గజదొంగ వీరయ్య అతని వద్ద నుండి ఎలాగైనా ఆ నగల మూటను కాజేయాలని మల్లయ్య వెంటే వెళ్ళసాగాడు. మల్లయ్య కొంత దూరం వెళ్ళేసరికి ఒకచోట కొందరు సన్యాసులు కూర్చొని ఉండటం గమనించాడు. వాళ్ళంతా తమ గురువు చెప్తున్న సూక్తుల్ని శ్రద్ధగా వింటున్నారు. నాయనలారా, మానవ జీవితం ఎంతో అమూల్యమైనది. చనిపోయేటప్పుడు మనతో సంపాదించుకున్న సిరి సంపదలేవీ రావు. భార్యాబిడ్డలు అంతకన్నా రారు. కడదాకా మనతో వచ్చేవి మనం చేసుకున్న పాపపుణ్యాలే. జానెడు పొట్ట కోసం కొందరు అవివేకంతో దొంగతనాలు, హత్యలు చేస్తున్నారు. కడుపు నింపుకోవడానికి 4 కందమూలాలు చాలవు. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా. అందువల్ల ప్రతి వ్యక్తి తోటి మనిషి పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలి. వారి కష్టాల్లో భాగం పంచుకోవాలి అంటూ హితోపదేశం చేయసాగారు స్వామీజీ. పనిలో పనిగా వాళ్ళ వద్ద ఉన్న వస్తువుల్ని కూడా కాజేయాలని అనుకున్నాడు మల్లయ్య. అక్కడికి వెళ్ళిన మల్లయ్యకు స్వామీజీ మాటలు చెవుల్లో పడ్డాయి. దాంతో వచ్చిన పని మర్చిపోయి నిశ్చేష్టుడై అలా నిలబడిపోయాడు. ఇక మీదట మంచిగా బ్రతకాలనుకున్నాడు. తనని మంచిగా మార్చిన స్వామీజీని మనసులోనే పొగుడుకున్నాడు. తాను దొంగలించిన వాటిని వారి సొంతదారులకు అందించాలనుకున్నాడు. అయితే ఆ మూటను తీసుకుని వచ్చిన దారినే తిరిగి రాసాగాడు. కానీ అతనికి ఆ ఎడ్లబండి కనపడలేదు. అయినా మల్లయ్య ముందుకు వెళ్ళాడు. అతన్నే అనుసరిస్తున్న వీరయ్య అదే మంచి అవకాశంగా భావించి అతని పైకి సింహంలా ఉరికి నగల మూటను లాక్కున్నాడు. మల్లయ్య వెనుతిరిగి లాగటం కానీ అతనితో పోట్లాడడం కానీ చేయలేదు. దాంతో వీరయ్య పని మరింత సులభమైంది. దొరికిన నగల మూటతో పారిపోతుండగా కొందరు రాజభటులు అతన్ని అడ్డగించారు. అప్పటికే పోయిన నగల గురించి ఫిర్యాదు అందడంతో మహారాజు దొంగను వెతికి పట్టుకోమని భటులను పంపించాడు. వాళ్ళు వీరయ్య చేతిలోని నగల మూటను లాక్కొని అతన్ని మహారాజు వద్ద హాజరుపరిచారు. మహారాజు వీరయ్యకు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించాడు. రాజభటులకు దొరికిపోవలసిన మల్లయ్య స్వామీజీ సూక్తులతో బ్రతికి బయటపడ్డాడు. జరిగిందేమిటో తెలుసుకున్న మల్లయ్య ఆనాటి నుంచి మరెప్పుడూ దొంగతనాల జోలికి పోలేదు. కష్టపడి పనిచేసుకుంటూ మానవ సేవలో తన జీవితాన్ని అంకితం చేశాడు. సూక్తులెప్పుడూ మనిషికి మేలే తప్ప కీడు చేయవని తెలుసుకున్నాడు మల్లయ్య. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.